చాలా పెద్ద విషాదం నెలకొంది. మన తెలుగు అమ్మాయి కోసమైతే అమెరికా యొక్క పోలీసులు తల వంచి మరి ఏదైతే నష్టపరిహారం ఉందో, ఆ నష్టపరిహారం అయితే తీసుకోగలిగారు. కానీ ఇంకొక పెద్ద విషాదం జరిగింది. అదేదో తెలుసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఏంటంటే అది కుమార్తెను కోల్పోయిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోక ముందే ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ గుండెపోటుతో చనిపోయారు పాపం. సో, ఆయన అంత్యక్రియల్ని కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించారు. జాహ్నవి కుటుంబానికి సియాటల్ ప్రభుత్వం $29,000,000 అంటే దాదాపు 262,00,00,000 ఇచ్చిందిమాట. పరిహారం చెల్లిస్తామని సంగతి మనందరికి తెలిసిందే. ఈ ప్రకటనకు 2 రోజుల ముందే శ్రీకాంత్ కన్నుమూశారు పాపం. శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆయన. జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారాయన. కుటుంబ సభ్యులు చెబుతా ఉన్నారు ఆయన గురించి. చాలా బాధతోనే చాలా రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారంట. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ రావడంతో విధిలో చేరేందుకు వెళ్లారు. అక్కడే అసలు విషాదం జరిగిందంట. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్‌కి ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందంట పాపం. అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారంట. పరిహారం వస్తుందనే విషయం కూడా తెలియకుండానే ఆయన వెళ్లిపోయారని జాహ్నవి మావయ్య శ్రీధర్ తెలిపారు. జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ వ్యక్తి అతనని చెప్తా ఉన్నారు. ఆ ఫలితం చూడకుండానే చనిపోవడం తట్టుకోలేని బాధని ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సియాటల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తా ఉన్నారు. 2023 జనవరి 3 రాత్రిన రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసులు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. జాహ్నవి అక్కడికి మృతి చెందారు. ఈ కేసులో కీలకంగా బయటపడింది ఏంటంటే పోలీసుల అధికారి కెవిన్ డేవ్ ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం, 40 కిలోమీటర్ల పరిమితి ఉన్న చోట 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో తేలింది. అంతేకాదు తర్వాత జాహ్నవి మరణాన్ని తక్కువ చేసి మరో పోలీసు అధికారి డేనియల్ అడర్ అనే వ్యక్తి చాలా నీచంగా మాట్లాడడం, నవ్వుతూ చాలా కామెడీ చేసినట్టుగా అది కూడా వీడియోలో వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తొలగించింది ఉద్యోగాల నుంచి. సో, వీళ్ళు పోరాడారు జాహ్నవి కోసమైతే. అమెరికా యొక్క తల వంచి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు పోలీసులు తల వంచి నష్టపరిహారాన్నయితే పొందగలిగారు. కానీ జాహ్నవినైతే పొందలేరు కదా! సో, మళ్ళీ తండ్రి కూడా చనిపోవడంతోటి వాళ్ళ ఇంట్లో అయితే తీవ్ర విషాద ఛాయలైతే నెలకొన్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనక మరి కొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.